హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వాటర్ కలర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ గొప్ప అవకాశం అండి. అది కూడా మా గురువు గారు అయినటువంటి గంటా మధు గారి చేత ఒక వాటర్ కలర్ డెమో ఇప్పిస్తున్నామండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి డెమో స్కెచ్ అనేది చేస్తున్నామండి. ఈ వాటర్ కలర్ డెమో సింగిల్ కలర్ వర్క్. అంటే చాలామంది సింగిల్ కలర్ వర్క్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటారు కదా. అయితే ఈ సింగిల్ కలర్ వర్క్ ఎలా వస్తుంది ఏంటనేది రెండు పార్ట్ల కింద చూపిస్తున్నానండి. అందులో మొదటి పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్కెచ్చింగ్, ఫస్ట్ కూడా వాటర్ కలర్స్ ఎలా అప్లై చేస్తున్నాం ఏంటనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, నేను ఉన్నటువంటి సెల్లో ఉన్న ఫోటోని జాగ్రత్తగా స్కెచ్చింగ్ వేస్తున్నారండి. చూడండి, అక్కడ స్కెచ్చింగ్ వేసేటువంటి పద్ధతి కానీ అక్కడ లైన్స్ కానీ ఎలా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలండి. మనం ఎప్పుడైనా వాటర్ కలర్స్కి కరెక్ట్ స్కెచ్చింగ్ అనేది ఎప్పుడైతే తీసుకున్నామో దానికి రెండో వంతు వాటర్ కలర్స్తో జాగ్రత్తగా చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి స్కెచ్చింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇలా అద్భుతమైనటువంటి స్కెచ్చింగ్ని జాగ్రత్తగా చేస్తూ చూపిస్తున్నారు అన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా మనం ఈ వాటర్ కలర్ స్కెచ్చింగ్ కోసం మనం పెరస్పెక్టివ్ని వాడుతూ, అంటే అక్కడ ఉండేటువంటి ఐ కానీ లేకపోతే నోస్ కానీ లిప్స్ కానీ మొత్తం అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి పార్ట్ని చూస్తామన్నమాట. చూడండి, ఆ కళ్ళ దగ్గర ఉండేటువంటి నుడతలు కానీ అలాగే పక్కన కనిపించేటువంటి లైన్స్ కానీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. చూడండి, అక్కడ హెయిర్తో సహా. అలాగే ముక్కు దగ్గర చూడండి, ఈ ముక్కు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా క్లారిటీగా నీట్గా చూపిస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా క్లారిటీగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తున్నారండి. ఇలా చూపిస్తున్నటువంటి డయాగ్రామ్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంటే వాటర్ కలర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఈ స్కెచ్చింగ్ గీయడం ఎలాగా, అలాగే ఈ వాటర్ కలర్స్ అనేది వేయడం ఎలా అనే విషయం నేర్చుకుందాం అనే వాళ్ళకి అందరికి, బిగినర్స్గా ఉన్న వాళ్ళకి కానీ సీనియర్స్ కానీ అందరికి ఉపయోగపడే విధంగా నీట్గా తయారు చేస్తున్నామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ స్కెచింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీనికి వాటర్ కలర్స్ ఏ రకంగా అప్లై చేశారో కూడా చూడొచ్చు. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్లో చేసిన దానికి ఇప్పుడు వాటర్ కలర్స్తో కలరింగ్ అనేది చేస్తున్నామండి. ఈ కలరింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఫస్ట్ కొన్ని వాటర్ కలర్స్ తీసుకుని కేక్స్తో, ఈ వాటర్ కలర్ కేక్స్తో బ్లాక్ అండ్ బ్లూ కలర్ని వాడుతున్నారండి. అంటే సింగిల్ కలర్ వర్కే కాబట్టి ఒక బ్లూ కలర్లో బ్లాక్ మిక్స్ చేసుకుంటూ జాగ్రత్త బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు అనమాట. చూస్తున్నారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు కంప్లీట్ చేస్తున్నారంటే వాటర్ కలర్స్ టూ టెక్నిక్స్ ఉంటాయండి. కొంతమంది ఫేస్ కట్లు నవ్వుకొట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత ఫేస్ కట్ అవ్వకొడతారండి. ఇలా టూ టైప్ ఆఫ్స్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి టెక్నిక్స్ని మనం జాగ్రత్తగా వాడుతూ నీట్గా చేయాలండి. చూడండి, అలా బ్యాక్గ్రౌండ్ సింపుల్గా కలర్స్ అనేవి నీట్గా చూపించేటప్పటికి అక్కడ సగం వర్క్ అయినట్టు కనిపిస్తుందండి. మనకు అవుట్లైన్ వర్క్ అంతా నీట్గా కనిపించినట్టు కనిపిస్తుంది. ఇది ఓల్డ్ మాస్టర్స్ అందరూ చేస్తూ ఉంటారండి. అంటే మాస్టర్ టెక్నిక్స్ అంటారు కదా, అటువంటి టెక్నిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. అందులో ఒక టెక్నిక్గా వాడుతూ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను అడగడంతో మా గురువు గారు ఈ చిన్న వీడియో తీసుకునే అవకాశాన్ని కల్పించారండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న టెక్నిక్ అనేది ఎలా ఉందో. ఇలా సింగిల్ కలర్ వర్క్ అనేది మీ అందరికీ అర్థమవుతే కనుక మిగిలిన వర్క్లు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వాటర్ కలర్స్ అనేవి బేసిక్స్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ కలరింగ్ చెప్తున్నామండి. చూడండి, ఇక్కడ కలర్స్ అనేవి అంటే ఏమీ లేదు. ఇక్కడ కొబర్ట్ బ్లూలో ఉన్నటువంటి కలర్ని జాగ్రత్తగా కొద్ది బ్లాక్ మిక్స్ చేసుకుంటూ చేస్తున్నమాట. ఇక్కడ వైట్ బ్లాక్ అనేది కామన్ అండి, కానీ ఇందులో ఏంటంటే వైట్ వాడకుండా బ్లాక్ బ్లూను వాడుతూ చేస్తున్నమాట. చూడండి, కలర్ దగ్గర కనిపించేటువంటి గ్లో కానీ అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి కడ్డి రెప్ప కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా లైన్ టు లైన్ అని నీట్గా చేస్తున్నారండి. చూస్తున్నారా, ఈ కలర్స్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఆ కలర్స్తోనే అంటే బ్లూ కలర్లో కనిపించేటువంటి ఒక అందమైన బొమ్మ ఎలా ఉంటుంది, క్యూటీ గర్ల్, అటువంటి ఒక అమ్మాయి బొమ్మ ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని లైన్ టు లైన్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. చూస్తున్నారా, ఈ అందమైనటువంటి కలర్స్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా అప్లై చేస్తున్నామండి. అంటే ఇక్కడ ముక్కు కానీ దవడ దగ్గర కానీ అలాగే అంటే చెంపలు అంటారు కదండి, ఈ ప్రతి విషయాన్ని మనం స్కిన్ టోన్ కలర్స్ అంటే ఈజీ యాజ్ డిట్గా వేస్తాం. కానీ ఇక్కడ ఒక సింగిల్ కలర్ వర్క్ అని చేసేటప్పటికి మన వర్కింగ్ మీద మనకి ఎంతో కొంత అవగాహన పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామండి. చూడండి, అంటే ఇక్కడ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే కనుక సింగిల్ కలర్స్ వర్క్ అనేది తెలుసుకోవాలి,
ఈ కలర్ వర్క్ అనేది తెలిస్తే కనుక మిగతా కలర్స్ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ కలర్ వర్క్ చెప్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లర్ చేయడం, లైట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కలరింగ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్రేట్ అనేది సెపరేట్ అవుతుందండి. ఆ సెపరేట్ అవడంతో బ్యాక్గ్రౌండ్కి పోర్ట్రేట్కి మధ్యలో ఉన్నటువంటి కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ చేస్తున్నమాట. ఇక్కడ మనం పెద్దగా వాడేటువంటి కలర్స్ అంటూ ఏముండవు. రెండు కలర్స్, అది బ్లూ, బ్లాక్. ఈ బ్లూ బ్లాక్ని జాగ్రత్త మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో అంతా మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకుంటూ ఉంటే కనుక ఈ కలర్స్ని ఎలా వాడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనే విషయం తెలుస్తుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ కలర్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా వాడుతున్నారని తెలియాలనే ఉద్దేశంతో దీన్ని స్పీడప్ చేయకుండా జాగ్రత్తగా మీ అందరికి అర్థమయ్యే విధంగా నీట్గా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా 2 ఎపిసోడ్స్ అయినా సరే మీ అందరికీ ఉపయోగపడాలి, ఈ కలర్స్ కనుక ఉపయోగపడితే కనుక ఎంతో కొంత నేర్చుకుంటారు అనే విషయంతో మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి విషయాన్ని ఎప్పుడైనా సరే మనం నేర్చుకుంటే కనుక అందమైన డయాగ్రామ్స్ అని గీయడానికి ఆస్కారం ఉందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ బాగా ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు ఆ టెక్నిక్స్ ద్వారా ఏమవుతుందంటే మన డయాగ్రామ్ అనేది ఈజీ టెక్నిక్ అనేది అలవాటు అవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ టెక్నిక్ అనేది ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ టెక్నిక్ ద్వారా ప్రతి విషయంలోని కలర్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా అప్లై చేస్తామన్నమాట. ఇక్కడ తీసుకున్న షీట్ ఏంటంటే కనుక క్యాన్సన్ షీట్ అండి. ఇది 300 GSM షీట్ అండి. ఈ షీట్ తీసుకున్న కలర్స్ అని మనకి నీట్గా కనిపించాలి, ఆ కలర్స్ని జాగ్రత్తగా చూపించాలనే ఉద్దేశంతో జాగ్రత్త చేస్తామన్నమాట. ఇక్కడ ఉండేటువంటి కలరింగ్ అంతాని వాటర్ కలర్సే, ఇంకా మిగిలిన కలర్స్ని వాడకుండా వాటర్ కలర్స్తోనే చేస్తున్నారండి. ఈ వాటర్ని వాడుకుంటూ జాగ్రత్తగా ఈ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా అప్లై చేస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ ఒక్కొక్క కలర్ అనేది జాగ్రత్తగా యాడ్ చేసేటప్పటికి జాగ్రత్తగా అప్లై చేసేటప్పటికి కొద్ది టెన్షన్ వస్తుంటుంది. ఏంటంటే డయాగ్రామ్ ఎలా అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఇలా లేయర్స్ కింద 1 by 1 లేయర్స్ అనేది ఎక్కించి కొలితే ఏమవుతుందంటే కనుక ఇంకా కలర్స్ అనేవి ఇంకా చేయాలని మనకి అనిపిస్తుంది. అంటే డయాగ్రామ్ అనేది ఎంత ఎక్కించి కొలితే రియాలిటీకి దగ్గరగా తయారవుతుందండి. చూస్తున్నారా? అందువల్ల ఈ డయాగ్రామ్ని రియాలిటీ ఎక్కడైతే కావాలి, ఏ వాటిలో ఎలా చేయాలి ఏంటి అనేది కరెక్ట్గా చూసుకుంటూ కనుక మనం ఈ కలరింగ్ అనేది కరెక్ట్గా చేయొచ్చు అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ముక్కు దగ్గర కానీ అలాగే లిప్స్ దగ్గర కానీ ప్రతి విషయాన్ని పార్ట్ టు పార్ట్ అనేది జాగ్రత్తగా చేస్తున్నారు అనమాట ఈ కలరింగ్ అనేది. చూస్తున్నారా? ఇలా ఈ కలర్స్ జాగ్రత్తగా సింగిల్ లేయర్లో తయారు చేస్తున్నారండి. ఈ సింగిల్ లేయర్లో తయారు చేసినటువంటి కలర్స్ మీకు చూడడానికి అందంగా కనిపిస్తుంటాయి. చూస్తున్నారా? ఇక్కడ మెడ దగ్గర కానీ ఆడ ఉండేటువంటి లైన్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది ఈ స్టెప్స్ మా గురువు గారు చూపిస్తున్నారండి. చూశారు కదా? ఇక్కడ స్పీడ్గా అందులోకి మనందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది వాటర్ కలర్స్ గురించి చెప్పండి, మనకు దాంట్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అంటే కనుక మనం చేసిన కలర్సే కాకుండా కొద్దిగా ఉండేటువంటి ఫేమస్ అయిన వ్యక్తులతో కూడా చేద్దాం అనే ఉద్దేశంతో మా గురువు గారు చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఈ వాటర్ కలర్ డెమో ఎందుకు చేస్తున్నాము ఏంటి అంటే కనుక మనకి ఎంతో కొంత ఉపయోగపడాలి. ఈ కలర్స్ ఉపయోగపడడం వల్ల మనం నేర్చుకునేటువంటి డయాగ్రామ్ అనేది ఎంతో కొంత వర్క్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు సినిమా హీరోలు కానీ మన ఫోటోలు కానీ ఏదైనా పోర్ట్రేట్ చేయాలనే ఒక కోరుకున్న వాళ్ళందరికీ ఈ వాటర్ కలర్స్ డెమో అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా ఈ వాటర్ కలర్స్ డెమో అనేది లైవ్లో చేయడం అనేది మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో లైవ్లో చేయించి దీని వీడియో తీసి పెడుతున్నానండి. అయితే ఇది యూట్యూబ్లోనే లైవ్ అనేది ఇద్దాం అనుకున్నాను అండి. ఈ లైవ్ ఇవ్వడానికి కానీ అక్కడ ఉన్న నెట్ ఫెసిలిటీస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఎలా చూపించవలసి వచ్చిందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే నీట్గా చేసామో ఈ కలర్స్ ద్వారా మనకి అందమైన డయాగ్రామ్స్ అనేది నీట్గా వస్తుందండి. చూస్తున్నారా? ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ అప్లై చేసే కొద్దీ ఎలా కనిపిస్తుందో, ఎలా నీట్నెస్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నామో ఈ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది చాలా నీట్గా తయారవుతుందండి. ఇలా ప్రతి కలర్స్ని ఎప్పుడైతే అందంగా తయారు చేసిన తర్వాత లిప్స్ చూడండి, లిప్స్ అనేవి చిరునవ్వును చూపిస్తున్నట్టుగా కనిపించాలి కాబట్టి ఆ కలర్స్ని జాగ్రత్తగా చూపించాలండి. దానికోసం లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలి. ఇక్కడ క్యాన్షన్ షీట్ ఏంటంటే కనుక లైట్ నుంచి డార్క్లో తీసుకుని వెళ్ళినా ఏం చేసినా సరే కొద్దిగా ఏదైనా మిస్టేక్ వచ్చినా సరే ఆ కలర్స్ని జాగ్రత్త వాటర్తో మిల్టింగ్ చేస్తే కనుక అక్కడ ఉన్న మిస్టేక్ని కవర్ చేయొచ్చండి.
అర్థమవుతుందండి. ఈ విధంగా ఎప్పుడైతే ఈ కలర్స్ అన్ని మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎప్పుడైతే చేసామో ఆ కలర్ ద్వారా అందమైన డయాగ్రామ్ అని నీట్గా చేస్తామండి. చూడండి మళ్ళీ సెకండ్ లేయర్ కింద జాగ్రత్తగా ఎక్కించి కొద్ది డయాగ్రామ్ అనేది రియాలిటీ ఎలా కనిపిస్తుందో, అంటే ఇక్కడ ఉండేటువంటి రియాలిటీ అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ పార్ట్ 1 వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తున్నామండి. ఎందుకంటే కనుక ఇక్కడ డయాగ్రాము అందరికీ అర్థం అవ్వాలి. వాటర్ కలర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఎంతో కొంత విషయం అనేది తెలియాలనే ఉద్దేశంతో పెడుతున్నామండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి టెక్నిక్ ఏంటంటే కనుక ప్రతి వీడియోని నీట్గా చూపించాలి. అయితే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి. అయితే ఇక్కడ చూడండి హెయిర్ స్టైల్ కానీ అలా కనిపిస్తుంది, ఎక్కడ లైట్గా ఉంది ఎక్కడ మామూలుగా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న హెయిర్ స్టైల్తో పాటు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే ఈ అందమైన కలర్స్ అనేవి మీ అందరికి అర్థమయ్యే విధంగా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో ఈ కలర్స్ ద్వారా మీరు నేర్చుకోవడానికి ఎంతో కొంత ఆస్కారం ఉందండి. అంటే ఈ కలర్స్ ద్వారా వాటర్ కలర్స్ మీద మన బ్రష్ స్ట్రోక్స్ అనేవి ఎలా చేయాలి, ఈ స్ట్రోక్స్ ద్వారా ఎంతో కొంత వర్క్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మన యొక్క కలర్ కాంబినేషన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారా? ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎప్పుడైతే ఉపయోగపడ్డదో ఈ కలర్ కాంబినేషన్ ద్వారా ఎంతో కొంత మనకి హెయిర్ దగ్గర కానీ లేకపోతే లిప్స్ దగ్గర కానీ ప్రతి విషయాన్ని క్లారిటీగా సింగిల్ వైజ్గా చేయొచ్చు అన్నమాట. చూడండి ఈ వాటర్ కలర్స్లోని ఆ హెయిర్ అనేది చేస్తుంటే ఎలా కనిపిస్తుందో కొద్ది రియల్గా కనిపించే విధంగా చెయ్యాలి. కాబట్టి ఆ కలర్లోనే సింగిల్ కలర్ వర్క్ కాబట్టి ఈ సింగిల్ కలర్లోనే అంటే బ్లూ కలర్లోనే కొద్ది బ్లాక్ మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడైతే డార్క్ అవసరం ఉందో అక్కడ చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా లైట్ డార్క్లో జాగ్రత్తగా ఎప్పుడైతే చూపించామో ఆ కలర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మనం జాగ్రత్తగా ప్రతి పార్ట్ని నీట్గా చూపిస్తూ ఎప్పుడైతే చేస్తున్నామో ఈ కలర్స్ ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉందండి. ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అలాగనే మిగతా పార్ట్ అంతా పూర్తి చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా మన ఈజీ టెక్నిక్లో నీట్గా ప్రజెంట్ చేయగలగాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా హెయిర్ స్టైల్ అనేది గీసేటప్పుడు ఒక పక్కన కనిపించేటప్పటికి ఎంత నీట్గా కనిపిస్తుందో చూస్తున్నారా? ఇలా ప్రతి లైన్లోని మనం నీట్నెస్ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ చేయాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ప్రతి కలర్లో చేంజెస్ అంటే చాలామంది కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాం కదండి. ఈ టెక్నిక్స్తో పాటు ఇక్కడ ఉండేటువంటి చేంజెస్ అని కూడా జాగ్రత్త పాటించు ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైతే రియాలిటీకి దగ్గరగా చేస్తూ ఉంటామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూడండి అవతల వైపున గీసాం కాబట్టి అవతల వైపున ఏ స్టైల్ అనేది సెట్ చేస్తే ఎలా కనిపిస్తుందో చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే నీట్గా సెట్ చేసామో ఈ కలర్స్ ద్వారానే అక్కడ ఉండేటువంటి ఫ్లాట్ బ్రష్తోని నీట్గా అంటే మనం కంగారు పడక్క లేకుండా నీట్గా స్ట్రోక్స్ తీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా హెయిర్ స్టైల్ అనేది ఒక స్టైల్లో నీట్గా గీస్తుంటే కనుక ఎలా కనిపిస్తుందో చూడండి. అక్కడ కనిపిస్తున్నటువంటి స్ట్రోక్స్ కానీ ఆ లైట్నెస్ కానీ డార్క్నెస్ కానీ ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏ విధంగా కనిపిస్తుంది అనేది విషయం మీకు తెలుస్తుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి టెక్నిక్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఆ టెక్నిక్ ద్వారా కొత్త కొత్త అంశాలని నేర్చుకోగలుగుతామండి. ఇలా ప్రతి టెక్నిక్లోని మనకి కావాల్సినటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకోవడం ద్వారా ఎంతో కొంత వరకు అలవాటు అవుతుందండి. చూడండి ఇప్పుడు లైట్నెస్తో జాగ్రత్తగా చేసేటప్పటికి హెయిర్ స్టైల్ ద్వారా ఏమైంది మనకి రియాలిటీ కనిపిస్తుందండి. ఇంకా రియాలిటీ అనేది కనిపిస్తుందంటే కారణం అక్కడ వర్క్ని బ్యాలెన్స్ వర్క్ చేయడం. అంటే నిజంగానే వాటర్ కలర్ అనేది ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. అంటే నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ ఈ కలరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ వాటర్ కలర్ అనేది వాష్ టెక్నిక్లో అంటే వాటర్ని యూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా వాడదాం అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా అంటే ఈజీ టెక్నిక్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తాను అనమాట. చూడండి ఇలా మనం కూడా అందమైనటువంటి డయాగ్రామ్ అనేది పూర్తి చేయాలని అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ప్రతి టెక్నిక్ని మనం నీట్గా అర్థమయ్యేలా నీట్గా ప్రజెంట్ చేయాలండి. చూస్తున్నారా? ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో మన డయాగ్రామ్ అనేది ఇంకా అద్భుతంగా కనిపిస్తుందండి. అంటే చివరికి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా తయారవుతుందండి. చూస్తున్నారా?
ఇక్కడ హెయిర్ దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఎక్కడైతే హెయిర్ అనేది నీట్గా కనిపిస్తుంది అక్కడ రౌండ్స్ తిరగడం కానీ ప్రతి విషయంలోని క్లారిటీగా చూపించడం కానీ ఇవన్నిటిని క్లారిటీగా జాగ్రత్తగా చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే అందం అనేది బాగా పెరుగుతుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్లోని నీట్నెస్ అనేది బాగా ఫాలో అవుతూ మనం నీట్గా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే అందమైనటువంటి స్కెచ్చింగ్తో నీట్గా ప్రజెంట్ చేయగలిగామో మన డయాగ్రామ్ అనేది కొత్తదనాన్ని చూపించగలుగుతుందండి. చూస్తున్నారు కదండి? ఇలా వాటర్ కలర్స్లో కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఈ సింగిల్ కలర్ వర్కింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇక్కడ చెవి దగ్గర కానీ అలాగే వెనకాల ఉన్నటువంటి జుట్టు కానీ అలాగే ఫ్లవర్స్ కానీ ఇవన్నిటిని స్టెప్ బై స్టెప్ అంటే ఈజీ టెక్నిక్లో మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నీట్గా నేను తయారు చేస్తాను అనమాట. చూడండి, ఈ ఈజీ టెక్నిక్లో చేసేటప్పుడు ఈ డార్క్నెస్గా చేసేటప్పటికి ఎలా కనిపిస్తుందో, అంటే ఇక్కడ డయాగ్రామ్ పాడైపోతుంది ఏమంటే ఇవి డార్క్ ఇచ్చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ అలా కాకుండా ప్రతి కలర్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఆ కలరింగ్ని జాగ్రత్తగా మిక్స్ చేస్తూ చేస్తున్నారు అనమాట. ఈ టెక్నిక్ని వాష్ టెక్నిక్ అంటారన్నమాట. అయితే ఈ టెక్నిక్ ద్వారా మనం కలర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నీట్గా అందంగా తయారు చేసుకోవడమే ఈ వాటర్ కలర్స్ వర్క్ అండి. ఇందులో రియాలిటీ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఎందుకంటే రియాలిటీ వర్క్ అనేది ఎందుకు కనిపిస్తుందని చెప్తున్నానంటే కనుక ఈ కలర్స్ ద్వారా మనం కొత్త వర్క్లని నేర్చుకోవడానికి ఆస్కారం ఉందండి. అయితే ఈ వర్క్ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే కనుక వాటర్ కలర్స్ అంటే ఏంటి, అవి ఎలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ డెమో అనేది బాగా ఉపయోగపడుతుందండి. అంటే వాటర్ కలర్స్ బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సింగిల్ కలర్ వర్క్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఈ పార్ట్ 1 అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు వాటర్ కలర్స్ నేర్చుకుందాం అనుకునే మిత్రులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాటర్ కలర్స్ అనేవి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని. చూసారా? ఈ పార్ట్ 1 అయిన తర్వాత నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో వచ్చేటప్పటికి ఇది కళ్ళు ముక్కు మొత్తం ఇవన్నీ ఎలా గీయాలి, ఎలా అంత అద్భుతంగా ఎలా గీయాలో చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ సూన్ పార్ట్ 2.